వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. దేశంలో పెను ప్రమాదం తప్పింది. 30,000 మందిని చంపడానికి మొహరం ఊరేగింపులో విషపు క్యాప్సిల్స్ పంపిణీ చేస్తూ పట్టుబడ్డాడు పూణేకి చెందిన వ్యాపారవేత్త ఫయాజ్ నిసార్ హుస్సేన్. చదువుకున్న ఒక బీబీఏ గ్రాడ్యుయేట్ పూణేకి చెందిన ఫయాజ్ నిసార్ హుస్సేన్ ప్రేమ్జీ ముంబైలో జరిగిన ఒక భారీ ఊరేగింపులోకి చొరబడ్డాడు. అక్కడున్న జనాలకు ఇమ్యూనిటీ బూస్టర్లు మరియు పెయిన్ కిల్లర్స్ అంటూ కొన్ని క్యాప్సిల్స్ ని ఉచితంగా పంపిణీ చేశాడు. కానీ నిజానికి అవి మందులు కావు. వాటిలో అత్యంత ప్రమాదకరమైన జింక్ ఫాస్ఫేట్ అనే ఎలుకల మందును నింపాడు. అమాయక ప్రజలకు అతడు నేరుగా విషాన్ని చేతిలో పెట్టాడు. లక్కీగా తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఒక బాధితుడు తీవ్రమైన వాంతులు చేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమై అతన్ని పట్టుకున్నారు. ఈ కేసులో అందరినీ వణికించిన భయంకరమైన నిజం మరొకటి ఉంది. అతడు ఏకంగా 30,000 క్యాప్సిల్స్ లో నింపడానికి 50 కిలోల విషాన్ని తెచ్చుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే పోలీసులు కేవలం 15,000 క్యాప్సిల్స్ ను మాత్రమే రికవరీ చేయగలిగారు. మరి మిగిలిన 15,000 క్యాప్సిల్స్ ఏమయ్యాయి అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎవరికైనా పంపిణీ చేశారా అనే ప్రశ్న ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. కార్పొరేట్ ఉద్యోగులు, డాక్టర్ల నుంచి ఇప్పుడు ఇలాంటి వ్యాపారవేత్తల వరకు బాగా చదువుకున్న వారు కూడా ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా ఇంత పెద్ద ఎత్తున మారణ హోమానికి స్కెచ్ వేయడం ఒక ప్రమాదకరమైన ట్రెండ్ ను చూపిస్తోంది. మొహరం వేడుకల్లో 30,000 మందిని చంపాలనే ఫయాజ్ ప్రేమ్జీ ప్లాన్ ఒకవేళ సక్సెస్ అయి ఉంటే ఏం జరిగేది? ప్రపంచ దేశాల ముందు భారతదేశం పరువు పోయేది. అనవసరంగా ఆ నిందను ఆర్ఎస్ఎస్ లేదా హిందూ సంస్థలపై నెట్టేసేవారు. ఎప్పటిలాగే కొందరు దీనిని కాషాయ ఉగ్రవాదం అంటూ ప్రచారం చేసేవాడు. నిందితుడు ఫయాజ్ ప్రేమ్జీ ఒక షియా ముస్లిం. అయితే ఇస్లాంని వదిలిపెట్టినట్టు చెప్పుకుంటున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మొహరం వేడుకల్లో పాల్గొన్న తన సొంత కమ్యూనిటీ ప్రజలని లక్ష్యంగా చేసుకుని ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఇతడు గతంలో ఇరాన్, ఇరాక్ దేశాలకు కూడా పలుమార్లు వెళ్లి వచ్చినట్లు దర్యాప్తులు తేలింది. సొంత మనుషులనే వదలకుండా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారంటే ఇక ఇతరుల పరిస్థితి ఏంటో ఆలోచించండి. అందుకే బయట తిరిగేటప్పుడు ఎవరి వద్ద పడితే వారి వద్ద వస్తువులు కానీ, రోడ్డు పక్కన ఉండే స్టాల్స్ లేదా నమ్మకం లేని హోటళ్లలో ఆహార పదార్థాలు కానీ కొనేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. స్మార్ట్ గా ఉండండి. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఇలాంటి మోర్ అప్డేట్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయూత చాలా చాలా అవసరం. మనకు ఫస్ట్ తారీఖు వస్తుంది, శాలరీస్ ఇవన్నీ చాలా చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందుల వల్లే ఈ మధ్య కాలంలో వీడియోస్ కూడా సకాలంలో మీ ముందుకు తీసుకురాలేకపోతున్నాం. బట్ ఏం చేసైనా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి కానీ ఆపకూడదు అనే ఒక సదుద్దేశంతోనే ముందుకెళ్తున్నాం. మీ చేయూత ఈరోజు చాలా చాలా అవసరం, చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇచ్చాము. ఆ నెంబర్ ద్వారా మీకు తోచిన సహాయం చేయొచ్చు. లేదా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. దాని ద్వారా అయినా మీరు తోచిన సహాయాన్ని అందించవచ్చు. అలాగే వ్యాపారస్తులు వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ద్వారా కూడా ఆర్ వాయిస్ కి అండగా నిలబడొచ్చు. 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.